హలో ఆర్చి కనిపించింది కదా, అది ఊరు స్టార్టింగ్. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. టెంపుల్ చాలా అంటే చాలానే బాగుంటుంది. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. అండ్ ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మేము పట్నాలు వేయించాము, ఇంకా బోనం ఇచ్చాము. అండ్ అక్కడ రథం కూడా తిప్పిస్తారనమాట. రాయేష్కి నాకు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చాము అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు అది కూడా పట్టించారు. బట్ ఈసారి మాత్రం అవన్నీ ఏం లేదు. మోస్ట్లీ ఇక్కడ వెనస్డే కానీ సండే కానీ వెళ్తారు. ఈ 2 డేస్లో రష్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ డేస్లో వెళ్తే మంచిది అన్నట్టు అలా పడిపోయింది అందరికీ. బట్ సాటర్డే అలా వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుంది. మేము అందుకనే సాటర్డే ప్రిఫర్ చేసుకున్నాము. రష్ తక్కువ ఉంటుంది, 1 డేలో 2 టూర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మేము ఇందాక దారిలో వచ్చేటప్పుడే మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళి మా వదిని కూడా పిక్ చేసుకొని వచ్చామన్నమాట. వదిన బన్నీ వాళ్ళందరూ వచ్చారు. సో ఫైనల్లీ అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. కార్ పార్కింగ్ చూసుకుంటున్నాము. సో కార్ ఒక దగ్గర పార్క్ చేసేసి టెంపుల్లోకి వెళ్ళేసి, ఇంకా అత్తయ్య వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి అన్నీ సర్ది పెట్టుకొని వస్తారు ఎవ్రీ టైం కూడా. అంటే బోనం ఉండడానికి ఏం కావాలి అండ్ అక్కడ ఫుడ్ తినడానికి అన్నీ కూడా ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో మేము ఇక్కడ కార్ పార్కింగ్ దొరకగానే పార్క్ చేసి అక్కడ దగ్గరలోనే కొంచెం ఇట్లా సత్రం లాగా మండపం లాగా ఉందన్నమాట. ఇంకా అక్కడ ఒక ప్లేస్ చూసుకొని, అక్కడ ఈ చెట్టు కింద మీకు కనిపిస్తున్నాయి కదా కట్ల పొయ్యిలు ఉన్నాయి, అవి మనకి ఇస్తారు కావాలంటే కుక్ చేసుకోవడానికి. అందుకని ఇంక ఇక్కడ మేము తీసుకెళ్ళిన కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టుకొని తీసుకెళ్ళిన సామాన్ అంతా చూసుకొని కుకింగ్ స్టార్ట్ చేసి కుకింగ్ అంతా చేయడానికి ఒక 1.5 అవర్ టైం పట్టిందనమాట. సో ఈ గ్యాప్లో ఆ రోజు సాటర్డే అయిపోయేసరికి
నేను మార్నింగ్ ఏం టిఫిన్ చేయను. నేను, అత్తయ్య ఏం తినమనమాట. సో, మా ఇద్దరికి బోండం కావాలి అంటే రాయేష్ కొబ్బరి బోండం తీసుకొచ్చి ఇచ్చాడు. మాతో పాటు అందరూ తాగేశారు. సో, కుకింగ్ అదంతా అయిపోయాక ఇక్కడ ఏ గిన్నెలో అయితే బోనం తీసుకెళ్తామో దానికి పసుపు రాసి బియ్యపిండి ఉంటుంది కదా వైట్ కలర్లో, దాంతో కొన్ని లైన్స్లా వేస్తారంట. అలా వేయమని చెప్తే ఇక్కడ అదే చేస్తున్నాము. గిన్నెకి పసుపు రాసి పసుపుతో కానీ బియ్యపిండితో కానీ ఇట్లా లైన్స్లా వేయండి అని అనేసి చెప్తే అది చేస్తున్నాం. సో అలా చేసిన తర్వాత దాంట్లో ఆల్రెడీ అందులోనే కుక్ చేసాము. దాని పైన కొంచెం మసి పట్టినట్టుంటే క్లీన్ చేసి ఆ బోనాన్ని సెట్ చేస్తున్నాం. దానికి కొంచెం పూలు కట్టి అండ్ కంకణాలు లాంటివి అవన్నీ కట్టేసి ఆ బోనం పైన దీపం పెట్టుకొని తీసుకెళ్తాం. నార్మల్గా అయితే 2 బోనాలు ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు. సో అలా మేము బోనం అంతా ప్రిపేర్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడే టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూసేదంతా టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియా. ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఎండ ఎంత ఘోరంగా ఉందంటే ఆ రోజు అసలు నడవడానికి పాసిబులే లేదు. ఆల్రెడీ బోనం అవన్నీ పట్టుకున్నాం కదా, సో చెప్పులు వేసుకోకుండా నార్మల్గా ఉత్తి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఫుల్ అంటే ఫుల్ కాలిపోయాయి కాళ్ళన్నీ. సో స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకొని కొంచెం టైం, అంటే బోనాలు మళ్ళీ అప్పచెప్పేస్తే ఉండవు కదా అని చెప్పేసి ఇక్కడ నిల్చొని కొంచెం టైం ఫొటోస్ అవన్నీ తీసుకొని తర్వాత గుడి లోపలికి వెళ్ళామన్నమాట.
అంతా అయిపోయిన తర్వాత కంకణాలు అవన్నీ కూడా మేమే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. అత్తయ్య బోనం చేసేటప్పుడు కంకణాలు అవన్నీ ప్రిపేర్ చేసేసాము. సో మనం తీసుకెళ్ళినవి క్రాస్ చేసినట్టు పెట్టి దండం పెట్టుకుంటారు. అలా 5 టైమ్స్ చేయాలి. చేసి మనసులో ఏదన్నా గట్టిగా కోరుకుంటే తీరుతుంది అని చెప్పేసేసి బాగా నమ్ముతారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అత్తయ్య చేతులు ఎలా పెడుతుందో క్రాస్గా. సో అలా పెట్టి మొక్కుకోవాలి అందరూ. సో 1 బై 1 మేము ఫస్ట్ అత్తయ్య కొబ్బరికాయ కొట్టి మొక్కేసుకున్న తర్వాత మామయ్య, మేము, వదిన వాళ్ళు అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండం పెట్టేసుకున్నాం. అంతే. అలా చేసేస్తే ఇంకా మనం పట్నం ఈ ప్రాసెస్ ఇదంతా అయిపోయినట్టే. అది అయిపోయిన తర్వాత ఇంకా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. సో అక్కడ అదంతా అయిపోయిన తర్వాత మేము గుడిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నంది ఉంది. సో నంది చుట్టూ ప్రదక్షిణాలు చేసి దండం పెట్టేసుకొని నంది చెవిలో చెప్పాల్సిన కోరికలన్నీ చెప్పేసేసి ఇంకా మేము గుడిలోకి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ నంది బాగుంది అని చెప్పేసి అందరం ఫోటో దిగుదాము అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో దిగేసామన్నమాట. మోస్ట్లీ పాసిబుల్ అవుతే అవన్నీ తమ్నెయిల్లో కానీ ఎక్కడన్నా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలా అయిపోయిన తర్వాత మేము గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. గుడిలోకి ఫోన్స్ నాట్ అలౌడ్, అంటే అంత రిస్ట్రిక్టెడ్గా ఫోన్స్ ఏమి హైడ్ చేయండి అని ఏం చెప్పారు. కానీ మేమే ఎందుకులే టెంపుల్లో అని చెప్పేసి వీడియో తీయలేదు. కానీ దేవుడు చాలా అంటే చాలా దర్శనం బాగా అయింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. నేను ఈ మధ్యకాలంలో నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను అనమాట. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే టెంపుల్స్ అన్నీ బాగా కమర్షియల్ అయిపోయాయి. అండ్ మనము లేదు అని కూడా చెప్పలేము. కొబ్బరికాయ కొట్టినందుకే ఆమె 10 రూపీస్ అడిగింది. మళ్ళీ నేనే కొనుక్కున్నాను కొబ్బరికాయ, నేనే తీసుకెళ్ళి అనే రూమ్ కోసం చూసాము. ఎందుకంటే అందరం మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ కూడా బోనం చేసుకోవాలన్నమాట. అందుకని రూమ్స్ కోసం చూసాము.
అక్కడ పట్నం వేసే అయ్యగారు వాళ్ళు పట్నం మీద ఎన్ని డబ్బులు పెట్టాలి అండ్ బ్లౌజ్ పీస్ అవన్నీ తీసుకెళ్తామని చెప్పాను కదా. సో అలా దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత బయట ఇక్కడ చాలా షాపింగ్ ఉంది అని చెప్పాను కదా. బాగా చీకటి అయిపోయింది, బట్ పాసిబుల్ ఎక్కువ ఇలా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే మోస్ట్లీ బ్యాంగిల్సే తీసుకుంటాం అనమాట. సో బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. హోప్ మీకు కుమరవెల్లి ఐలాండ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.